హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఫస్ట్లీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నా ముంబై ఎక్స్పీరియన్స్ పార్ట్ 1 వీడియో చూసి ఆదరించినందుకు చాలా సంతోషంగా ఉంది. సో ఈ వీడియోలో నేను మీ ముందుకి పార్ట్ 2 తీసుకురాబోతున్నాను. సో ఈ వీడియోలో నేను ఆ రోజు మార్నింగ్ 8:30 టు ఈవినింగ్ 5:30 వరకు ఏం జరిగిందనేది మొత్తం ఈ వీడియోలో చెప్పబోతున్నాను. చాలా ఇంట్రెస్టింగ్, ఎక్సైటింగ్గా ఉండబోతుంది ఈ వీడియో. డోంట్ మిస్ ఇట్. సో లాస్ట్ వరకు చూడండి. సో అలాగే పార్ట్ 1 కనుక మీరు మిస్ అయ్యి ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చెక్అవుట్ చేయండి. సో పార్ట్ 1 చూసి ఆదరించినట్టు పార్ట్ 2 కూడా చూసి ఆదరిస్తారని ఆశిస్తున్నాను. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. బేసికలీ నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. నాకు స్టోరీస్ రాయడం చాలా ఇంట్రెస్ట్. ఆల్మోస్ట్ 2014 నుంచి నేను స్టోరీస్ రాస్తూ ఉన్నాను. సో అప్పటి నుంచి నాకు ఒక డ్రీమ్ ఉండేది. సో నేను రాసిన స్టోరీస్ కనీసం ఒక్కటైనా సరే దాన్ని బుక్ కింద పబ్లిష్ చేయాలి అని. బట్ ఆ డ్రీమ్ ఎప్పుడు డ్రీమ్ లాగే ఉండిపోయాను. ఎందుకంటే చాలా రీజన్స్ ఉన్నాయి, లైక్ బడ్జెట్ ఇష్యూస్, అలాగే దాన్ని ఇన్ కేస్ ఫైనాన్షియల్గా ఉన్న దాన్ని ఎలా పబ్లిష్ చేయాలి ఏంటి అనేది ఒక పాత్ క్లియర్గా లేకపోవడం వల్ల డ్రీమ్ అయితే ఫుల్ఫిల్ కాలేదు. బట్ లైఫ్లో ఎప్పుడైనా చేయాలి అనేది ఉండింది. ఆల్ ఆఫ్ ది సడన్ ఒకసారి ఒక 1 year బ్యాక్ ఇన్స్టాగ్రామ్ అట్లా స్క్రోల్ చేస్తుంటే కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ కనిపించాయి. లైక్ మీకంటూ మీరు ఓన్గా సెల్ఫ్ పబ్లిషింగ్ చేసుకోవచ్చు బుక్స్ మీరు రాసినవి లాగా అని చెప్పి. సో అవేంటని నేను లోపలికి వెళ్ళి డీప్గా అనలైజ్ చేసి అని చూస్తే అందులో చాలా మటుకు చాలా ల్యాక్స్లో అడుగుతున్నారు అమౌంట్, అది ఇది అని చూసారు 2-3. బట్ అంత బడ్జెట్ నాతో లేదు. సరే అని చెప్పి మళ్ళీ దాన్ని ఇంకా ఏమైనా ఉన్నాయని చెప్పి ఆల్టర్నేటివ్ గా దాన్ని ఎతుకుతూ ఉంటే నాకు సడన్ గా మళ్ళీ ఒక స్పాన్సర్ వీడియో, చిన్న యాడ్ లాగా ఒకటి కనిపించింది. సో అందులో ఒక లేడీ సో సెల్ఫ్ పబ్లిషింగ్ చేసుకోవాలనుకుంటే సెమినార్ చూడండి, ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇట్లాగా అని చెప్పాను. సరే అని చెప్పి నా సెమినార్ కి అటెండ్ అయ్యి చూసేటప్పటికి చాలా బాగా చెప్పారు. ఆవిడ పేరు వచ్చి శ్వేత. ఆవిడే ఒక ఇన్స్టిట్యూట్ ఉంది, లైక్ ఇండియన్ ఆథర్స్ అకాడమీ అని ఒకటి ఉంది. సో మా ఇన్స్టిట్యూట్ పెట్టడానికి యొక్క మెయిన్ ఉద్దేశము నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఇండియాలో కూడా ఆథర్స్ ఎక్కువ మంది ఉండాలనేది ఆమె మెయిన్ గోల్. ఇయర్లీ చాలా ల్యాక్స్ ఆఫ్ బుక్స్ అమెరికా అండ్ మెనీ కంట్రీస్ పబ్లిష్ చేస్తున్నాయి, కానీ ఇండియా మటుకు నాట్ ఈవెన్ 1 lakh కూడా క్లోజ్ గా లేదు. సో ఆమె మెయిన్ ఉద్దేశం కూడా నాకు బాగా నచ్చింది, ఇండియా టాప్ లో ఉండాలి అని. సో నాకు ఆ పాయింట్ బాగా కనెక్ట్ అయింది. అండ్ నెక్స్ట్ అందులో ఆమె చాలా వీడియోస్ ఉన్నాయి, క్లాసెస్ ఉన్నాయి. ఓకే, ఒక పర్ఫెక్ట్ వే ఉంది బుక్ మన అంతటా మనం ఓన్ గా సెల్ఫ్ గా పబ్లిష్ చేసుకోవడానికి అని చెప్పి నాకు ఒక దారి దొరికింది. సరే అని చెప్పి నేను స్టోరీ రాయడం మొదలు పెట్టాను. సో ఒక స్టోరీ రాసి పబ్లిష్ అయింది. లిటరలీ చాలా హ్యాపీ ఫీల్ అయిన రోజు. నా డ్రీమ్ సక్సెస్ఫుల్ గా ఫుల్ఫిల్ అయింది. సో ఆమె వన్ ఆఫ్ ద రీజన్. సో అలాగా చాలా హ్యాపీ అనిపించింది. సో అదే ఊపులో నేను సెకండ్ బుక్ కూడా రాసి దాన్ని పబ్లిష్ చేయడం కూడా మొదలైపోయింది. సో సెకండ్ బుక్ కూడా పెద్దగా టైం తీసుకోలేదు, మేబీ హార్డ్లీ 1 month లోనే సెకండ్ బుక్ అయిపోయింది. సో ఇప్పుడు నేను అట్ ప్రెసెంట్ 2 books ఆల్రెడీ పబ్లిష్ చేస్తున్నాను. సో ఆ లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్ లో పెడతాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దాన్ని బై చేసి చదువుకోవచ్చు. సో అమెజాన్, ఫ్లిప్కార్ట్, pothi.com లో ఉంటాయి ఆ బుక్స్. అట్ ద సేమ్ టైం ఇప్పుడు నేను థర్డ్ బుక్ రెడీ ఉంది పబ్లిషింగ్ కి, అండ్ 4th book ఆల్రెడీ రాస్తున్నాను. సో ఇది నా యొక్క ఆథర్ జర్నీ. సో అప్పటి నుంచి నేను ఇట్లాగా ఫ్రీ టైం ఉన్నప్పుడు బుక్స్ రాస్తూ డైలీ నా సాఫ్ట్వేర్ జాబ్ కంటిన్యూ చేసుకుంటా ఉన్నాను. అలాగే ఒక రోజు నేను వర్క్ టైంలో ఉండగా నాకు ఒక మెయిల్ వచ్చింది. ఆ మెయిల్ ఏంటంటే ఇండియన్ ఆథర్స్ అకాడమీ ఇయర్లీ సెలబ్రేషన్స్ ఈవెంట్ జరుగుతున్నాయి అని చెప్పి ఒక మెయిల్ వచ్చింది. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే రిజిస్టర్ అయ్యి రండి, అటెండ్ అవ్వండి ఇలాగ అని చెప్పి ఒక చిన్న స్లాట్స్ లాగా ఉన్నాయి. సో దానికంటే ఒక ఫీ ఉంది ఇలాగ అని చెప్పి అన్నారు. సో చాలా ఈవెంట్స్ జరుగుతాయి లోపల, సో చాలా ఇన్ఫర్మేషన్ మీకు అవైలబిలిటీలో ఉంటుంది ఇలాగ అని చెప్పి అన్నారు. సరే అని చెప్పి 50% తో వెళ్ళాలా వద్దా ఏంటి ఇలాగా అని చెప్పి డౌట్ తో ఉండే. సరే ఓకే, లెట్స్ సీ, ఫస్ట్ టైం ఇంకా మనకి ఏమైనా ఇన్ఫర్మేషన్ దొరకొచ్చాము అని చెప్పి నేను రిజిస్టర్ చేసుకున్నాను. సో ఈవెంట్ కి రిజిస్టర్ చేసుకుని, అది ఈవెంట్ వచ్చేసి ముంబైలో జరగబోతుంది ఆ ఈవెంట్ అని చెప్పి వచ్చింది. సరే ఒక 1 week తర్వాత నాకు ఒక మెయిల్ వచ్చింది. మళ్ళీ మీరు ఏమైనా బుక్స్ రాసి ఉంటే మాకు పంపించండి. సో ఇన్ కేస్ ఆ బుక్స్ కనుక వర్త్ ఓకే, సో ఏమైనా సెలెక్ట్ అయితే మీకు అవార్డు రావడానికి స్కోప్ ఉంటుంది. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీకు ఆ బుక్స్ యొక్క లింక్స్ అవన్నీ మాకు పంపించండి అని చెప్పి అన్నారు. సరే ఆల్రెడీ మనం అట్లా 2 books రాసాం కదా అని చెప్పి నేను పంపించాను బుక్స్. ఆ లింక్ గూగుల్ ఫామ్ మొత్తం ఫిల్ చేసి ఆమెకి పంపించాను. అయితే నాకు ఏం లేదు, సో జస్ట్ ఓకే, రాసినందుకు వాళ్ళ సపోర్ట్ వల్ల రాసాం కాబట్టి అని చెప్పి నేను పంపించాను. ఇంకా తర్వాత ఇంకా నా ప్రొఫెషనల్ గా నేను కంటిన్యూ అవుతా ఉన్నాను. 5 days తర్వాత ఈవెంట్ జరగబోయే ముందర నాకు ఇంకో మెయిల్ వచ్చింది. లైక్ పాస్పోర్ట్ సైజ్
పిక్ పంపించమని నన్ను అడిగారు. ఆ ఎంట్రీ పాస్కి ఏమో అని చెప్పి నేను పంపించాను. సో తర్వాత ఒక 4-5 డేస్ తర్వాత నేను ముంబై వెళ్ళాను. సో నేను ఒక హోటల్లో స్టే చేశాను. సో ఇదంతా ఎలా వచ్చాను, సో ఎక్కడ స్టే చేశాను, ఇదంతా మీకు ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ లో కవర్ చేశాను. సో మార్నింగ్ నేను 8 కల్లా మంచి ఫార్మల్ లుక్ లో ఆ హోటల్కి వెళ్ళాను, ఆ వెన్యూకి. సో లోపలికి వెళ్ళిన వెంటనే చాలా మంది లేడీస్ ఉన్నారు. చూసి షాక్ అయ్యాను, ఏమైనా రాంగ్ ప్లేస్కి వచ్చినా ఏంటి అని. వాళ్ళ ఐడి కార్డ్స్ లో ఐఏ అవార్డ్ సెరమనీ అని ఉంది. సో అనుకున్నప్పుడు ఓకే సరే వీఆర్ ఇన్ ద రైట్ ట్రాక్ అని చెప్పి, అక్కడేమో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అది ఉంది. సరే అని చెప్పి నేను వెళ్ళి రిజిస్టర్ చేయించుకున్నాను. ఎంట్రీ కార్డ్ ఇచ్చారు. బట్ ఏంటంటే ఎంట్రీ కార్డ్ తీసుకున్నాక ఫోటో లేదు నాది. సో ఇదేంటబ్బా ఫోటో లేదు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో అడిగారు, ఇచ్చాను కదా, వేయలేదేంటి అని చెప్పి నేను అనుకున్నాను. సరే నాకు ఒకటికైనా లేకపోతే మిగతా వాళ్ళకి కూడా ఏమైనా మిస్ అయిందా అని చెప్పి నేను అక్కడ ఉన్న వాళ్ళ ఐడి కార్డ్స్ చూడటం స్టార్ట్ చేశాను. బట్ ఎవరికి లేదు. సో మరి పిక్ ఎందుకు అడిగారా ఏంటా అని చెప్పి అనుకున్నాను. సరే అని చెప్పి చాలా మంది ఇంటరాక్ట్ ఒకళ్ళు అవుతూ ఉన్నారు, ఎప్పటి నుంచో పరిచయం ఉన్నట్టు. సో బట్ మనం కొంచెం ఇంట్రోవర్ట్ కాబట్టి మనం ఎవరితోనూ మాట్లాడలేదు స్టార్టింగ్. బట్ 2-3 వాళ్ళే వచ్చి పరిచయం చేసుకున్నారు. సో అట్లా కొంచెం టాక్స్ అయితే జరిగే 2-3 పరిచయం అయ్యారు. సో వాళ్ళతో అలా మాట్లాడుతూ ఆ పక్కన కొంచెం హోర్డింగ్స్ ఉన్న ప్లేస్ కి అక్కడికి వెళ్ళాను. సో అక్కడికి వెళ్ళి ఒకరితో మాట్లాడుతూ జస్ట్ అట్లా లెఫ్ట్ సైడ్ లుక్ ఇచ్చా. నిజంగా మైండ్ పోయింది నాకు. ఎందుకంటే అక్కడ నేను ఏదైతే నా పాస్పోర్ట్ సైజ్ ఫోటో అడిగారు, ఏంటి ఐడి కార్డ్లో లేదేంటా అనుకున్నాను, ఆ పాస్పోర్ట్ సైజ్ ఫోటో వచ్చి హోర్డింగ్ మీద ఉంది. ఏంటబ్బా హోర్డింగ్ లో పెట్టారు ఏంటా అని చెప్పి చూస్తే పైన నిజంగా నేను అసలు ఎక్స్పెక్ట్ చేయింది ఉంది. అక్కడ హెడ్డింగ్ వచ్చి ఐఏ ఆథర్ అవార్డ్ అని. ఇదేంటి అవార్డ్ ఏంటి, ఇదేంటి నా ఫోటో ఏంటి, నాకు ఒక్క నిమిషం ఏంటి, నాకు అసలు ఏమి ఇంటిమేషన్ లేదు, ఏం లేదు, ఏమైంది అసలు, నిజమా ఏంటిది నాకేం అర్థం కాలేదు. సరే ఒకసారి ఎందుకైనా మంచిదని చెప్పి నా మెయిల్స్ అని, వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన మెయిల్స్ అన్ని చెక్ చేసుకుని అన్ని చదువుతూ ఉన్నా. సో ఆ మెయిల్లో నాకు పాస్పోర్ట్ సైజ్ ఫోటో అడిగినప్పుడు కింద కంప్లీట్ మెయిల్ నేను చదవలేదు. ఆ మెయిల్లో ఉంది ఆల్రెడీ. సో మీకు ఇట్లా అవార్డు వచ్చింది, సో అవార్డుకి తగ్గ ఫోటో కావాలని చెప్పి అప్పుడు క్లియర్గా మెన్షన్ చేశారు. నేను ఆ వర్క్ టెన్షన్లో నేను పూర్తిగా చదవలేదు. జస్ట్ వాళ్ళకి పైన ఒకటి చదివా పాస్పోర్ట్ సైజ్ ఫోటో అని చెప్పి వాళ్ళకి పంపించేశాను. బట్ లిటరల్గా చూసినప్పుడు హోర్డింగ్ లో నా ఫోటో అండ్ నేమ్, ఐ వాజ్ లిటరల్లీ షాక్. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు లైఫ్ లో అలాంటి ఒకటి నాకు జరుగుతుంది అని చెప్పి. బుక్ రాయడం ఒక డ్రీమ్ అని చెప్పి నేను అనుకుంటే, రాసిన బుక్ కి అవార్డు రావడం అనేది ఇట్స్ లిటరల్లీ చాలా పెద్ద బోనస్ నాకు. సో ఆ హోర్డింగ్ లో నా ఫోటో, నా పేరు చూసినప్పుడు నా ఫీలింగ్ ఏంటంటే, నేనున్న ప్లేస్ లో ఎంతమంది మాట్లాడుతున్నా నాకంత బ్లాంక్, నేను ఏదో ప్రపంచంలో ఉన్నట్టు అనిపించింది. అట్లా చాలా ఎమోషనల్ గా ఫీల్ అయ్యాను. సో అలా కొంతసేపు అయ్యాక బ్రేక్ఫాస్ట్ ఇచ్చారు, చాలా ఐటమ్స్ పెట్టారు, అన్లిమిటెడ్ ఐటమ్స్. సో తిన్నాము. సో తిని అలా ఆల్మోస్ట్ 9:30కి ఈవెంట్ స్టార్ట్ అయింది. సో ఈవెంట్ లో శ్వేత మ్యామ్, వాళ్ళ హస్బెండ్ మనీష్, సో వాళ్ళకి ఒక అమ్మాయి ఉంది ఇవా, వీళ్ళ ముగ్గురు మెయిన్ గా ఉన్నారు. హోస్ట్ వచ్చి జీనత్ కపాడియా. సో ఆమె ఒక గుడ్ యాక్ట్రెస్. సో ఆమె హోస్టింగ్. ఒక ఈవెంట్ ఒక్కోటి ఒక యాక్టివిటీ స్టార్ట్ చేశారు. చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా వచ్చారు అందులో, లైక్ సందీప్ బన్సాలి, ఇట్లా కొంతమంది వచ్చారు. సో జరిగిన యాక్టివిటీస్ లో నాకు చాలా బాగా నచ్చింది. ఫస్ట్ మెయిన్లీ మెడిటేషన్. లిటరల్ ఆ మెడిటేషన్ ఒక 10 minutes ఎంతో జరిగింది, 10-15 minutes. నేను ఆ మెడిటేషన్ యొక్క మెయిన్ కోర్ పార్ట్ ని నేను ఫీల్ అయ్యాను నేను. సో ఆ మెడిటేషన్ అంత హై ఉంటుందని నేను ఎప్పుడు లైఫ్ లో ఎక్స్పీరియన్స్ చేయలేదు. నిజంగా నేను ఏదో ఒక ప్లేస్ లో ఉన్నట్టు, ఏదో డిఫరెంట్ వరల్డ్ లో ఉన్నట్టు నాకైతే అనిపించింది. అసలు నా పక్కన ఏం జరుగుతుందో కూడా నాకు తెలియదు. ఆ మెడిటేషన్ చాలా బాగుంది. సో దాన్ని మేబీ కంటిన్యూ చేస్తా త్వరలో. చాలా మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఎలా చేసుకోవాలి, బుక్ యొక్క మార్కెటింగ్, ఇవి కొన్ని యాక్టివిటీస్, ఇవన్నీ చాలా చెప్పారు. దానిలో కొన్ని యాక్టివిటీస్ అంతా చాలా కొత్తగా అనిపించాయి. మంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను. సో వెళ్ళిన దానికి వర్త్ అని చెప్పి నాకు బాగా ఫీల్ అయ్యాను నేను. సో అవన్నీ అయ్యేలోపు లంచ్ టైం స్టార్ట్ అయింది. సో లంచ్ లో మాతో పాటు ఆ శ్వేత మ్యామ్ కూడా వచ్చి ఒక పార్ట్ అయ్యారు. సో అందరితోనూ మాట్లాడటము, ఆ ఇంటరాక్షన్ లెవెల్స్ చాలా బాగా జరిగాయి. సో నేను కూడా ఆమెతో మాట్లాడాను, చాలా హ్యాపీ ఫీల్ అనిపించింది. నన్ను గుర్తుపెట్టింది ఆమె. సో యూజువల్గా నాకు ఎప్పుడు అనుకుంటుండే, సో కోర్స్ చేసే టైంలో ఆమెను అసలు మీట్ అవుతామా లేదా అని. బట్ లిటరల్ ఆమెతో ఇట్లా కొంచెంసేపు మాట్లాడతానని కూడా నేను ఎప్పుడు అనుకోలేదు. ఇట్ వాజ్ నైస్ మూమెంట్. సో అట్లా లంచ్ అయ్యాక మళ్ళీ యాక్టివిటీస్ అన్ని స్టార్ట్ అయ్యాయి. యాక్టివిటీస్ స్టార్ట్ అయినప్పుడు కొంతమంది వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ గురించి షేర్ చేసుకున్నారు. అయ్యాక మళ్ళీ అవార్డ్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఒక్కొక్కళ్ళు ఆల్ఫాబెట్ వైజ్ అవార్డ్స్ ఇవ్వడం అనేది స్టార్ట్
చేశారు, హూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ దట్. కొంతమందికి ఇచ్చి మళ్ళీ యాక్టివిటీస్ మళ్ళీ స్టార్ట్ చేశారు. సో ఈసారి మళ్ళీ ఇంకా వేరే కొంతమంది వాళ్ళ ఇండివిజువల్ గా ఈసారి వచ్చి స్టోరీస్ చెప్పారు. లైక్ వాళ్ళ స్ట్రగుల్స్, ఆ బుక్ రాయడానికి మెయిన్ పర్పస్ ఏంటి. చాలా మంది చాలా ఎమోషనల్ గా ఉన్నాయి వాళ్ళ స్టోరీస్, వాళ్ళ లైఫ్ లో జరిగిన ఈవెంట్స్. అసలు నిజంగా వింటుంటే నాకు చాలా ఎమోషనల్ గా అయిపోయాను, కళ్ళలో నీళ్ళు కూడా తిరిగాయి. ఎందుకంటే కోవిడ్ టైం, చాలా మంది కోవిడ్ టైంలో ఎంతో సఫర్ అయ్యారు. యూజువల్లీ అందరికీ తెలుసు చాలా మంది ఎంత సఫర్ అయ్యారు. చాలా దారుణంగా అనిపించింది. కోవిడ్ టైం ఒక లైఫ్ లో ఒక ఫ్యామిలీని ఎంత దారుణంగా డిస్టర్బ్ చేయగలదా అని చెప్పి నేను లిటరల్లీ వాళ్ళ స్టోరీస్ వింటుంటే చాలా ఎమోషనల్ అయ్యాను. అదంతా అయ్యాక మళ్ళీ అవార్డ్స్ ఇవ్వటం స్టార్ట్ చేశారు. సో ఒక ఆల్ఫాబెట్ అయిపోయే కొద్దీ నాలో ఒక టెన్షన్, భయం, సో ఇలాంటిది ఒకటి స్టార్ట్ అయింది. అది ఎలా ఉందంటే బుల్లెట్ గంటకి 110 స్పీడ్ వెళ్తున్నట్టుగా నా గుండె కూడా అంతే స్పీడ్గా కొట్టుకుంటూ ఉంది. చాలాసేపు అయింది, బట్ నా నేమ్ అయితే రాలేదు. సో సడన్ గా యాంకర్ వచ్చి అవార్డ్స్ ఇంకా అయిపోయాయి, సో నెక్స్ట్ యాక్టివిటీ స్టార్ట్ చేద్దామని చెప్పింది. ఆ ఒక్క పదం వినగానే ఎలా అనిపించిందంటే, గంటకు 110 స్పీడ్ తో వెళ్లే బుల్లెట్ బండి ఏదైనా అడ్డం వచ్చి గుద్దితే ఎలా అవుతుంది, అలా నా గుండె కూడా సడన్ గా నిశ్శబ్దం అయిపోయింది. ఈ లోపల నా పక్కన ఉన్న ఫ్రెండ్ అడిగాడు, ఏంటి నీ పేరు రాలేదు, ఏమని చెప్పాలి? అందమైన అడవిలో అకస్మాత్తుగా కార్ స్విచ్ మొదలైందనా? దేవుడు బహుశా నా బాధ విన్నాడేమో. దేవతల శ్వేత మ్యామ్ వచ్చి సడన్ గా అందరికీ సారీ, ఇంకా కొన్ని అవార్డ్స్ ఉన్నాయి, అవి ఇచ్చాక నెక్స్ట్ యాక్టివిటీ చూద్దాము అని అన్నారు. అప్పుడు అంటుకున్న మంట మీద నీళ్లు జల్లితే ఆ అడవి ఎంత ప్రశాంతంగా ఉంటుందో నాకు కూడా అలాగే ఉంది. ఈలోగా సమయం రానే వచ్చింది. యాంకర్ చిన్నప్పడియా నా పేరు అనౌన్స్ చేశారు. ఫస్ట్ టైం జీవితంలో నా పేరు మళ్ళా వినాలనిపించేలాగా ఉంది. వెంటనే నా ఫ్రెండ్ కంగ్రాట్స్ చెప్పాడు. డయాస్ దగ్గరికి వెళ్ళాను. సో డయాస్ కి దండం పెట్టుకుని పైకెక్కి శ్వేత మ్యామ్ దగ్గర అవార్డు తీసుకున్నాను. ఆ అవార్డు తీసుకునేటప్పుడు ఫీల్ ఎలా ఉందంటే, చాలా రోజుల నుంచి పస్తులు ఉన్న ఒక మనిషికి పంచపక్ష పరవణాలు పెడితే ఎలా ఉంటుంది అలాగా అనిపించింది నాకు. చాలా హ్యాపీ ఫీల్ అయినారు. నేను వర్డ్స్లో ఎగ్జాక్ట్లీ పోర్ట్రే చేయడానికి అవ్వట్లేదు, బట్ ఆ ఫీలింగ్ అనేది లైఫ్లో ఫస్ట్ టైం. మళ్ళీ ఎప్పుడు వస్తుందో రాదో నాకు తెలియదు, బట్ చాలా బాగుంది ఫీలింగ్. సో అక్కడ ఉన్న వాళ్ళు ఫొటోస్ తీసుకున్నారు, నేను అవార్డు తీసుకునేటప్పుడు అలాగే కిందకు వచ్చేటప్పుడు ఫొటోస్ తీసేది చాలా బాగుంది అనిపించింది. సో అలాగే అవార్డ్స్ అయ్యాక బయట ఇంటర్వ్యూ తీసుకున్నారు. ఎప్పుడో నేను నా ప్రీవియస్ కంపెనీలో షార్ట్ ఫిలిం తీసినప్పుడు ఇంటర్వ్యూ తీసుకున్నారు. మళ్ళీ ఇప్పుడే ఇలాగా బుక్ అవార్డు వచ్చాక వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకున్నారు. వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చేసేటప్పుడు ఆ ఫీల్ చాలా హై ఉంది. సో అది అయిపోయాక ఈవినింగ్ స్నాక్స్ ఇచ్చారు. ఆ స్నాక్స్ అయిపోయాక మళ్ళీ లాస్టీస్ కొన్ని ఈవెంట్స్ అయ్యాయి. సో లాస్ట్లో ఆ ఈవెంట్ డిసెంబర్లో అయింది. సో డిసెంబర్లో ఎవరెవరికి బర్త్డేస్ ఉన్నాయో వాళ్ళందరినీ స్టేజ్ మీదకి పిలిచి వాళ్ళందరి చేత కేక్ కట్ చేయించారు. అలాగే తర్వాత మా అందరితోనూ గ్రూప్ పిక్స్ తీశారు. అలా ఈవెంట్ ఫినిష్ అయింది. వాళ్ళు బయటకు వచ్చాక ఫస్ట్ టైం అసలైన మిరాకిల్ ఇంకొకటి జరిగింది. బ్యాగ్ అన్ని రెడీ చేసుకుని ఇంకా వెళ్ళే టైంలో ఒక ఇద్దరు వచ్చి నన్ను నా బుక్స్ గురించి అడిగారు. సో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇద్దరు పర్చేజ్ చేశారు. డైరెక్ట్ నా దగ్గర ఉన్న కాపీస్ వాళ్ళకి సేల్ చేశాను. సో వాళ్ళు నా ఆటోగ్రాఫ్ అడిగారు. అది అసలు ఎక్స్పెక్ట్ చేయాలి. ఇప్పటి వరకు సిగ్నేచర్స్ చాలా చోట్ల చాలా పర్పసెస్ కోసం పెట్టాను, బట్ ఫస్ట్ టైం లైఫ్ లో ఈసారి సిగ్నేచర్ పెడుతుంటే నా సైన్ కే వాల్యూ వచ్చినట్టు అనిపించింది. ఆ ఆటోగ్రాఫ్ యొక్క వాల్యూ అనేది అప్పుడు నాకు చాలా బాగా తెలిసింది. సో దాన్ని లైఫ్ లో మళ్ళా పొందాలనేది, ఇంకా ఇంట్రెస్ట్ అనేది చాలా వచ్చింది. చాలా మంది పరిచయం అయ్యారు, చాలా క్లోజ్ అయ్యారు కొంతమంది. సో నా అలాంటి ఇంట్రోవర్ట్స్ కి ఇది ఒక వింతలాగా అనిపించింది, ఒక మాయలాగా ఉంది, ఏదో అద్భుతం జరిగినట్టుంది అదంతా నాకు ఈవెంట్. సో లైఫ్ లో మళ్ళీ ఇలాంటి ఎక్స్పీరియన్స్ వస్తుందో రాదో తెలియదు, బట్ ఇప్పటి వరకు అయితే ఇదే నా బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని మటుకు చెప్పొచ్చు. లెట్స్ హోప్ ఫర్ ది ఫ్యూచర్. సో లైఫ్ లో గూస్ బంప్స్ మూమెంట్స్ లో ఇది మెయిన్ అని చెప్పొచ్చు. ఒకరికొకరు సెండ్ ఆఫ్ ఇచ్చుకున్నాం, అక్కడ నుండి ఎవరికి వాళ్ళే వెళ్ళిపోయాం. సో అట్లా ఈవినింగ్ 6 అయిపోయింది. మళ్ళీ నేను హోటల్కి వెళ్ళిపోయి ఫుల్ హెవీ ట్రాఫిక్ ఉంది. అక్కడి నుంచి నేను ఛత్రపతి శివాజీ టెర్మినల్కి వెళ్ళాలి, CST అంటారు. సో చెక్అవుట్ చేసేసి నేను డైరెక్ట్ ఇంకా ఛత్రపతి శివాజీ టెర్మినల్కి టికెట్ తీసుకుని ఇంకా స్టార్ట్ అయ్యా. ట్రైన్ మళ్ళీ 9:45కి అక్కడ. సో ఇక్కడే స్టార్టింగ్ పొజిషన్ కాబట్టి సో ఆబ్వియస్లీ ట్రైన్ అయితే లేట్ ఉండదు, ఆన్ టైం ఉంటుంది. దానికి అట్లీస్ట్ నేను 1 hour ముందేనే ఉండాలని కూర్చుని ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ చూసుకుంటూ ఉన్నాను. నెక్స్ట్ ఆ ఈవెంట్కి సంబంధించిన మెమరీస్ తెలుసుకుంటూ ఉన్నాను.
ఒక ఫీల్డ్లో ఉన్నాను, ఒక హైలో ఉన్న ట్రైన్ అక్కడ ఉంది. సో అనౌన్స్మెంట్ వచ్చిన వెంటనే స్టార్ట్ అయ్యాను. ఎక్కిన వెంటనే ఇంకా నిద్రలోకి జారుకున్నాను. మార్నింగ్ మళ్ళీ లేచే టైంకి మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేసేసి, ఎందుకంటే ఆ ట్రైన్లో మనం ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఐఆర్సిటీసీ యాప్లో ఇంకా కొన్ని యాప్స్ ఉన్నాయి. యాప్స్లో మనం మాకు చూపిస్తే అక్కడ ఈ డెస్టినేషన్లో ఈ లిస్ట్ ఆఫ్ హోటల్స్ ఉన్నాయని, సో మనం ఆర్డర్ చేసుకుంటే వాళ్ళు రైట్ టైంకి ఆ టైం ఏ స్టేషన్లో అయితే ఉన్నామో ఆ స్టేషన్లో వచ్చిన టైంకి కరెక్ట్ వాళ్ళు మన ప్లేస్కి తెచ్చిస్తారు. సో అలా ఫుడ్ తినేసి ఇంకా నేను లాగిన్ అయిన వర్క్ నేను చేసుకుంటూ ఉన్నాను. సో నాకు 12:30 ఎంతో టైం ఉండింది హైదరాబాద్ దిగడానికి. సో దిగిపోయి బేగంపేటలో దిగి అక్కడి నుంచి ర్యాపిడో బుక్ చేసుకుని ఇంకా ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళినాక మళ్ళీ బ్యాక్ టు వర్క్ చేసుకుని ఆ రోజు నైట్ మంచిగా ఫుడ్ తిని రెస్ట్ తీసుకున్నాను. ఆ బ్రెయిన్ నిండా మంచి మెమరీస్ ఫీల్, ఆ ఎక్స్పీరియన్స్ అంతా అలాగే ఉంది. సో నేనైతే ఎప్పుడు అనుకోలే ముంబై వెళ్తాను, ఈవెంట్కి వెళ్తానని. ఆ ఈవెంట్లో అలా జరుగుతాయని కూడా నేను అసలు అనుకోలేదు. చాలా బాగా జరిగింది. సో నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒక యూనిక్ టాలెంట్ ఉంటుంది. అదేంటో ఐడెంటిఫై చేయండి, చేసి ఆ టాలెంట్ని ఇంప్రూవ్ చేసుకోండి. ఏదో ఒక రోజు ఆ యూనిక్ టాలెంట్ మీకు లైఫ్లో చాలా హెల్ప్ చేస్తుంది లిటిల్. సో మనం దాన్ని ఎంత త్వరగా వెతికితే మనకు అంత మంచిది. బట్ ఏజ్ ఈజ్ నాట్ ఎన్ లిమిట్, అది కూడా గుర్తుపెట్టి డిస్కవర్ యువర్ టాలెంట్, ఎన్హాన్స్ యువర్ లైఫ్. దట్స్ ఇట్ ఫ్రమ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఎవ్రీవన్. సో ఫస్ట్ పార్ట్ చూసి ఆదరించినట్టు ఈ సెకండ్ పార్ట్ కూడా చూసి ఆదరిస్తారని ఆశిస్తున్నాను. బీ హెల్దీ అలాంగ్ విత్ ది వెల్తీ. సీ యూ సూన్. టేక్ కేర్. బాయ్.